దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు, మనకి సామర్థ్యం ఇచ్చాడు. ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 31వ వచనము, కొర్నేలీ, నీ ప్రార్థన వినబడును, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడినవి గనుక నీవు 30కి వర్తమానం పంపి పేతురు అని మారు పేరుగా సీమోన్ను పిలిపించుము అని చెప్పాడు. ఇక్కడ పేతురు కొర్నేలు ఇంటికి వస్తున్నాడు. కొర్నేలు ఇంటికి ఒక 2-3 మనుషులను పంపించి కొర్నేలు ఇంటికి పేతురుని రప్పించుకున్నాడు. అప్పుడు అక్కడ ఇంకా ఒక 5-6 మంది కూడా వచ్చారు. ఇలా వచ్చి దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. అక్కడ కొర్నేలు ఇంట్లో కూడుకుని వాళ్ళందరికీ హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దిగొచ్చేసింది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగొచ్చిందో వాళ్ళకి ఆశ్చర్యము. వాళ్ళెవరు? అన్యులు. అన్యులకి పరిశుద్ధాత్మ దిగి వస్తాం ఏమిటి అని వాళ్ళు చూడండి. ఇక 47 చదివితే, అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందుకుంటున్నట్లు ఎవడైనా నీళ్ళకి ఆటంకము చెయ్యగలడా? పరిశుద్ధాత్మని కుమ్మరించబడ్డారు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాక్యము విన్నారు. ఎప్పుడైతే వాక్యం విన్నారో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డారో వీళ్ళని పాప క్షమాపణ పొందునని ప్రవక్తలు చెప్పారు కదా. వీళ్ళకి నీళ్ళకి ఆటంకం ఎవరైనా ఇస్తారా? వీళ్ళు బాప్తిసం పొందగాలి. ఎవరిల్లు? వీళ్ళు అన్యులు. అన్యులు యూదులకే కదా ఇది అని అంటున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడిన నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. నీతిగా ఎవరు నడుచుకుంటారో అందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడని పేతురికి నిర్ధారణ అయింది. ఇప్పుడు పౌలేమో ధర్నించి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పేతురుమో నమ్మటం లేదు. అందుకు ఈ యొక్క సాదృశ్యం పైనుంచి అన్ని పక్షులు ప్రాణులు వచ్చి అవి చంపుకొని తినమంటే, నేను అపవిత్రమైనది ఏమి తిన్నయ్యా అంటే, లేదు నేను పవిత్రపరిచి నువ్వేలాగా అపవిత్రం అనుకుంటావు, నువ్వు తినాలి అని అన్నాడు. అంటే లేదయ్యా నేను ఇలా అపవిత్రమని తినలేను అని చెప్పగానే ఇక్కడ మనుషులందరి మీద పరిశుద్ధాత్మ వాక్యం చెప్పగానే ఆ ప్రార్థన చేయగానే ఆ అక్త నిక్షేపంలో పరిశుద్ధాత్మ దిగురాగానే అందరూ విభ్రాంతి నొందారు. చూడండి, అక్కడ విభ్రాంతి ఎలాగంట, దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకించిన దేవుడు ఆయనకు తోడయ్యుండునని కనుక మేలు చెయ్యొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే అభిషేకించాడో అపవాది చేత పీడింపబడిన వారందరినీ రక్షిస్తున్నాడు. సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తున్నాడు. సాతాను బారి నుండి రక్షించిన యేసయ్య ఎప్పుడైతే సాతాను బారి నుంచి రక్షిస్తున్నాడో ప్రార్థన హృదయమంతరంధ్రయుల నుండి నువ్వు దేవుని పిలిచే కేకలాగుంటుంది. హృదయాంతరం నుండి ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో దేవుడిని, అయ్యా నా మనవి ఆలకించు. ఇప్పుడు సుంకరి ప్రార్థన ఎలా ఉంది? ధనవంతుడి ప్రార్థన ఎలా ఉంది? ధనవంతుడికైతే అంతా నేను ఉపవాసం చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, ఈ సుంకరిలాగా లేను అలాగ లేనని చెప్పి ఈ సుంకరి ఏమో కనులెత్తనానికి కూడా సాహసం చేయలేదు. అలా ప్రార్థన అనేది హృదయ అంతరంగంలో నుండి నువ్వు దేవుని పిలిచి కేకయే ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరి దగ్గర ఉంటుందంట?
చూడండి ఇక్కడ 35 చూస్తే, ప్రతి జనములోను ఆయనకి భయపడిన నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోను భయపడే వారికి, ప్రతి జనములోను, ప్రతి జాతిలోను, ప్రతి మనుషుల్లోను, ప్రతి జనాంగంలోను ఆయనకి భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆయన అంగీకరిస్తమే కాదు, తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతోనూ ఉల్లాసంతోనూ దేవుని వైపు తిరుగుతారు. ఆనందాన్ని, పట్టలేని సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటారు. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను అంటున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. ఎందుకంటే ఇక్కడ యూదులకే కాదు, దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని గ్రహించి ఉన్నానని అక్కడ పేతురు విభ్రాంతి చెంది, పేతురుతో ఉన్న మనుషులు కూడా విభ్రాంతి చెంది వాళ్ళు ఒకసారి ఆశ్చర్యపోయారు. అలా ఆశ్చర్యపోయినప్పుడు ఏం జరిగింది అంటే, దేవునికి భయపడి ప్రతి జనములోనూ ఆయనకి భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ఇప్పుడు ఇక్కడ యోబు సంగతి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావంటే అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఉన్నవాడు అని చెప్తున్నాడు. ఎవరో? అపవాది అతని సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడు నడతం విసర్జించిన వాడు భూమి అంతటి వాడు ఎవ్వరు లేరు. దేవుడి దగ్గర సాక్ష్యం వస్తుంది. యోబుని గురించి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చి చూడండి. ఎవరు? దేవుడే చెప్తున్నాడు. ఇలా దేవుడు చెప్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంట? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడంట, పిలుచుకుంటాడంట. పిలుచుకుని రా మన దగ్గర మధ్యలో వచ్చి అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఆయన రక్షిస్తాడంట, ఆయన విడిపిస్తాడంట. జీవితాంతము కలుగు చిక్కులు, కుటుంబంలో ఉన్న సమస్యల్ని దేవుడు తారుమారు చేసేస్తాడు. 18 ఏండ్ల నుంచి ఆ స్త్రీ నడుము ఎత్తలేక సాతాను బంధకాల్లో చిక్కుకుపోయిన ఆవిడ్ని దేవుడు కాపాడి వాళ్ళ జీవితము చిక్కుల్లోకి వెళ్ళిపోయింది. కుటుంబ సమస్యలు అన్నీ అమ్మేసింది. నడుము వంగిపోయితే యేసు ప్రభు వస్త్రం ఉడితే చాలు బాగుపడింది. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఈ అందరిలోనే ఉన్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు ఇవన్నీ కూడా ప్రభుకి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, హృదయ అంతరంగంలో నుండి దేవుని కేక వేయటమే ప్రభు ప్రార్థన వింటాడు. ఆర్థిక ఇబ్బందులు తీసేస్తాడు, వ్యాధుల్ని తీసేస్తాడు. మన ప్రభుకి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. అలా మన ప్రార్థన దేవుడు విన్నప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. మన గొప్ప చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షలు పెడతాడు. పరీక్షలు పెట్టి మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఇక్కడ ప్రతి జనములోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కూడా డేవిడ్ బెడ్నాడ్ ఉన్నాడు. అతను రెడ్ ఇండియన్ మధ్య సేవ చేశాడు. సేవ చేసి ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో ఆయన సేవ చేశాడు. ఉపవాసంతో సేవ చేశాడు. 33 సంవత్సరాలే బ్రతికాడు. ఆ గుర్రానికి వ్యాధి కలిగింది. ఆ గుర్రము ఆయన మొయ్యలేక ఉన్నది. ఆయనకి కూడా బాధ కలిగింది. విషజ్వరాలు వచ్చినాయి. ఉపవాసం చేతే ఆయన లాస్ట్కి రెడ్ ఇండియన్ అందరినీ రక్షించాడు. ఎలా రక్షించాడంటే, ఒక్కళ్ళు కూడా నమ్ముకోవట్లేదు, ఒక్కళ్ళు కూడా దేవుడిని నమ్ముకోవట్లేదు. అలా నమ్ముకోలేని సమయంలో ఆయన ఉపవాసానికి ఇంకా ఆకలి దప్పికలకి
ఆయన ఇదైపోయాడు, బానిస అయిపోయాడు. దేవుణ్ణి పట్టుకుని ఇంక వదులుతలేదు. ఇంక ఎంత చెప్పినా సరే, ఎవరు ఎంత చెప్పినా సరే ఇంక ఉపవాసం 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 అని చేస్తే వాళ్ళందరూ కూడా రెడ్ ఇండియన్ మధ్య ఉన్న అందరూ కూడా రక్షించబడ్డారు. దేవుని ఆత్మ దాహముతో నింపబడ్డారు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. అప్పుడు రెడ్ ఇండియన్ మధ్య గొప్ప సేవ చేసే అద్భుతాలు ఆశ్చర్యకారులు కళ్ళుతో బ్రైట్నెట్ చూశాడు. అలాగా దేవుడు మనల్ని సాతాను బారి నుండి రక్షిస్తాడు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా విడుదల చేస్తాడు. జీవితంలో ఉన్న చిక్కులు, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా పారు చేసి ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. మనల్ని బలపరచాలని చూస్తాడు, మనల్ని స్థిరపరచాలని చూస్తాడు, మనల్ని జ్ఞాపకము చేసుకుని మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించునుగాక. ఆమేన్.